హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, గ్రామీణ డక్ సేవక్ పోస్టల్ జీడిఎస్లో నోటిఫికేషన్కి అండ్ అలాగే వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగిందనమాట నిన్న. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష లేదు అండ్ అలాగే ఇంటర్వ్యూ కూడా లేదనమాట. 10th పాస్ అయితే చాలు, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు 10th వచ్చిన మార్క్స్ మెరిట్ లిస్ట్ని బట్టి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు మీ యొక్క సొంత ఊళ్ళలోనే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గైస్, పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని ప్రిపేర్ చేయమని మనకు అఫీషియల్గా నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట, బీపీఎం అనమాట. సో ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన పోస్టులన్నీ కూడా డిస్పాచ్ చేయడం, టైం టు టైం డిస్పాచ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్, ప్రమోషన్స్, ప్రోడక్ట్ సర్వీస్ గురించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. సో ఇతని యొక్క జాబ్ ఏంటని చూసుకున్నట్టయితే సేల్స్ ఆఫ్ స్టాంప్స్ని సేల్స్ చేయాలి. అండ్ అలాగే స్టేషనరీ, కన్వేన్స్, డెలివరీ, మెయిల్స్, డోర్ స్టెప్స్, అంటే విలేజెస్లో ఇప్పుడు ఉత్తరాలు వస్తూ ఉంటాయి కాబట్టి సో వాటిని డిస్పాచ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళ ఇంటికి డెలివరీ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. సో అది వచ్చేసి ఇతని వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇతను కూడా మార్కెటింగ్, ప్రమోషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, సర్వీసింగ్ గురించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ డక్ సేవక్ కనుక చూసుకున్నట్టయితే ఇతని వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే ఇతనిది కూడా సేమ్ అనమాట. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ లానే సేమ్ ఉంటుందన్నమాట. సేల్స్, స్టాంప్స్, స్టేషనరీ, సో ఉత్తరాలన్నీ కూడా ప్రతి డోర్ స్టెప్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే గైస్, ప్రతి విలేజెస్లో కూడా డక్ సేవక్ అయితే యూజ్ ఉండదు. సో ఆ విలేజ్కి సంబంధించి ఎంతైతే జనాభా ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి ఈ పోస్టల్ బ్రాంచ్ వాళ్ళు ఎటువంటి పోస్టులను అయితే ఆ బ్రాంచ్కి ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి డక్ సేవక్ అనేది రైల్వే మెయిల్ సర్వీసెస్లో అయితే ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఈ యొక్క డక్ సేవక్ వచ్చేసి మెయిల్ ఆఫీసెస్ విల్ హ్యాండిల్ రిసిప్ట్, డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్, ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ సో ఈ పర్సన్ వచ్చేసి ఈ యొక్క వర్క్స్ అన్ని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో బేసిక్ పే అనమాట ఇది. సో మీకు అన్నీ కలుపుకుని మీకు ఒక 17,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే డక్ సేవక్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే బేసిక్ స్లాబ్ అనేది 10,000 పే చేస్తారనమాట. సో మీకు అన్నీ కలుపుకుని ఒక 16,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీ సొంత ఊళ్ళోనే జాబ్ కాబట్టి మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం మీరు 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ అనమాట. పీడబ్ల్యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ అలాగే పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకు 15 ఇయర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th స్టాండర్డ్ అయితే మీరు పాస్ అయి ఉండాలన్నమాట. సో మీరు 10th స్టాండర్డ్ మెరిట్తో పాస్ అయి ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 10thలో లోకల్ లాంగ్వేజ్ అయితే చదివి ఉండాలన్నమాట. లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే చదివి ఉండాలన్నమాట కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, మీరు సైక్లింగ్ చేసే
నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఉత్తరాలన్నీ డెలివరీ చేయాలి కాబట్టి సో సైక్లింగ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్ అనమాట. సో మీరు జాబ్ చేసే ఆ యొక్క ప్రాంతంలో ఫ్యామిలియర్ అయితే అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ది అప్లికెంట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది బేసిక్ సిస్టమ్ ఆఫ్ ది జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. సో మీకు టెన్త్లో వచ్చిన మార్క్స్ని ఎవరికైతే ఎక్కువగా మార్క్స్ వచ్చింటాయో వాళ్ళది మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే వర్క్ అయితే కాదనమాట. సో ఇది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనమాట. సో సాఫ్ట్వేర్లో ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ తీయాలి అనేసి వాళ్ళు ముందుగానే సిస్టమ్కి అప్డేట్ చేస్తుంటారనమాట. సో దాని విధంగా అది మెరిట్ లిస్ట్ని అయితే తీయడం జరుగుతుందన్నమాట. సో అలా మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి SMS అయితే రావడం జరుగుతుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలనేసి SMS ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి SMS అయితే రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద అప్లై చేసుకున్నట్టయితే సో ఆ యొక్క సర్టిఫికేట్ అండ్ అలాగే EWS కింద అయితే ఆ యొక్క సర్టిఫికేట్ అండ్ అలాగే ట్రాన్స్జెండర్ కింద అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ అలాగే మెడికల్ సర్టిఫికేటు, గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన డాక్టర్ నుండి మీరు మా హెల్త్ బాగుంది అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో నేను ఇంతకుముందే చెప్పిన విధంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ GDS సెక్షన్ అధికారికంగా జనవరి 16న ఈ యొక్క నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఏమని నోటీస్ రిలీజ్ చేశారంటే GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ రిగార్డెస్. సో this is regarding to carry out the preparatory exercise for GDS online engagement schedule 1 January 2025. In this context, it has been decided to issue notification of vacancies under the GDS online engagement schedule 1. సో ఇయర్లీ 2 times అయితే ఈ యొక్క GDS పోస్టల్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకటి వచ్చేసి జనవరిలో అండ్ అలాగే జూలైలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ జనవరికి సంబంధించిన షెడ్యూల్కి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే భర్తీ చేయాలో సో అవన్నీ కూడా ప్రిపేర్ చేయండి జనవరికి సంబంధించిన నోటిఫికేషన్ది అని వీళ్ళు నోటీస్ అయితే పంపించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో డేటా ఎంట్రీ 17th నుండి జనవరి 17th నుండి డేటా ఎంట్రీ స్టార్ట్ చేస్తారనమాట. సో ఎక్కడెక్కడ ఏ డివిజన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి అనేది జనవరి 17th నుండి 22 వరకు డేటా ఎంట్రీ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23 జనవరి నుండి 24 జనవరి వరకు రీచెకింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. డేటా ఎంట్రీ చేసిన తర్వాత రీచెక్ అయితే చేస్తారనమాట. అన్ని సర్కిల్స్ నుండి కూడా, అన్ని డివిజన్స్ నుండి అండ్ అలాగే అన్ని సర్కిల్స్ నుండి వేకెన్సీస్ ఉన్నాయా, ఖాళీలు ఉన్నాయా లేదా అనేసి రీచెక్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అండ్ అలాగే ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క పోస్టల్ GDS నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ మంత్ 29th అయితే రిలీజ్ చేస్తారనమాట. సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని రెడీగా అయితే ఉండండి గైస్. ఇంకా 12 days అయితే టైం ఉందన్నమాట. సో నోటిఫికేషన్ రాగానే నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గాయ్స్. సో మోడల్ నోటిఫికేషన్కి సంబంధించిన PDF లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.